ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆయన పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేయిస్తుందని చెప్పారు. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియం వద్దకు రావడంతో స్టేడియం గేట్ల వద్ద భారీగా ప్రజలు గుమిగూడారు. 18 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెలుపొందిన ఆర్సీబీ జట్టును చూడడానికి, అభినందించడానికి రోడ్ల పొడవునా వేలాది మంది క్యూ కట్టారు. వారిలో యువతతో పాటు మధ్య వయసు మహిళలు, పురుషులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు కనీసం స్టేడియం గేట్లు తెరుచుకోలేదని, కానీ ఒక చిన్న గేట్ నుంచి వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించిన సమయంలో తొక్కిసలాట జరిగిందని ఒక సీనియర్ పోలీస్ అధికారి బీబీసీతో చెప్పారు. సుమారు 1,00,000 మంది స్టేడియం వద్దకు వస్తారని అంచనా వేయగా దాదాపు 2 లక్షల మంది దాకా వచ్చారని, వారిలో చాలా మంది స్టేడియం చుట్టూ ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో పోలీస్ అధికారి తెలిపారు. అంతకుముందు ఆర్సీబీ జట్టు ఒక ప్రత్యేక విమానంలో పాత హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జట్టుకు స్వాగతం పలికారు. తర్వాత వారిని ఊరేగింపుగా హోటల్కు తీసుకెళ్లారు. తర్వాత ఆర్సీబీ జట్టు సభ్యులను విధాన సౌధ వద్ద గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు సన్మానించారు. షెడ్యూల్ ప్రకారం ఆర్సీబీ జట్టు బస్సులో ఊరేగింపుగా స్టేడియం వద్దకు వెళ్లాల్సి ఉంది. కానీ వర్షం పడడం, అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో జట్టును తిరిగి హోటల్కు పంపించారు. 18 నెంబర్తో ఉండే విరాట్ జెర్సీని ధరించి నగరంలోని నలుమూలల నుంచి రకరకాల వాహనాల్లో ప్రజలంతా స్టేడియం వైపు కదిలారు. మెట్రో స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఆ జట్టు ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుక చూడ్డానికి భారీగా చేరుకున్న అభిమానులు స్టేడియం గేట్లు, చుట్టుపక్కల ఉన్న గోడలు, భవనాలు, చెట్లు ఎక్కారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా గేట్లోంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, దీంతో తోపులాట జరిగినట్లు అక్కడున్న పోలీసులు చెబుతున్నారు. జనాన్ని అదుపు చేసేందుకు